పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష, మధ్యాహ్నం అధికారులతో సమావేశం. పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న పిఎస్ఆర్. సికింద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, బేగంపేట్, పాట్నీలో ఆక్రమణలు తొలగింపు, నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగించిన సిబ్బంది. బీఆర్కే భవన్ లో ఎంపీ ఈటెల, కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఎంపీ ఈటెల. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. దేశంలో 5,500కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 4 మృతి. వైభవంగా అక్కినేని అఖిల్ పెళ్లి, ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో రిసెప్షన్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు వేగవంతం, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిఖిల్ సోనాలీను అరెస్ట్ చేసిన పోలీసులు. నేటి నుంచి పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి, ఇప్పటికే కస్టడీలో తీసుకున్న పోలీసులు. 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. నీట్ పరీక్షపై నేడు సుప్రీంకోర్టులో విచారణ, షిఫ్ట్లలో పరీక్ష నిర్వహణపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం. నేడు తెలంగాణలో లాసెట్ పరీక్ష, 3 విడతల్లో జరగనున్న పరీక్ష. లాసెట్ కు 57,715 మంది విద్యార్థుల దరఖాస్తు. నేడు తల్లికి వందనం పథకంపై చంద్రబాబు కీలక సమీక్ష, త్వరలోనే పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. నేడు జమ్మూలో పర్యటించనున్న ప్రధాని మోదీ, కట్రాలో 46,000 కోట్ల పనులకు శంకుస్థాపన. ఉద్యోగుల కోసం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు 2 డిఏలు ఇచ్చేందుకు నిర్ణయించిన మంత్రివర్గం. మెట్రో రైలు విస్తరణకు కేబినెట్ నిర్ణయం, 3 కారిడార్లలో మెట్రో ఫేజ్ 2B విస్తరణ.